మీ స్వీయ అనుభవాలలో మీ రెండో జన్మల్ని మీరు చూసానని చెప్పారు కదా, ఇందులో మీరు ఎక్స్పీరియన్స్ చేసిన ఒక డెత్ ఎక్స్పీరియన్స్ చెప్తారా? ఓకే, నా ఒకానొక గత జన్మలో నేను టిబెట్లో ఉండేవాడిని. ఓకే. ఒక మాంక్. నాకు సుమారు 45 సంవత్సరాలు ఉంటాయి అప్పుడు. ఓకే. ఎందుకంటే ఆ ధ్యాన స్థితిలో నాకు వచ్చినటువంటి అనుభవం ఇది. మేమంతా కూడా ఆ మొనాస్ట్రీలో బాగా సాధనలు చేసుకునేవాళ్ళం. కానీ నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆ మొనాస్ట్రీలో నా క్లీనింగ్ డ్యూటీ. ఓకే. శ్రమదానం. శ్రమదానం బాగా చేసేవాడిని. రోజు నా డ్యూటీ ఏంటంటే క్లీన్ చేయాలి మొత్తం. ఓకే. మా గురువు నాకు 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత జ్ఞానాన్ని నేర్పించాడు. ఓకే. అంతవరకు నా క్లీనింగ్ డ్యూటీ అనమాట. మీ గురువు గారి పేరు సార్? ఆ పేరేదో మర్చిపోయాను. ఓకే. కానీ ఆ టిబెటన్ పేర్లే ఉంటాయేవో. ఓకే. ఇలానే ఉంటాయి, లోప్సాంగ్ రంపాల్, లోప్సాంగ్, ఓకే, రింపోషే, ఓకే, ఆ పేర్లే ఉంటాయి. కానీ ఆ గురువు గారు నేను చాలా కోపం వచ్చింది. ఎందుకంటే అందరూ ఏమో చాలా ధ్యానాలు చేసి చదువుకుంటున్నారు, నేను ఆ మొనాస్ట్రీలో ఏమో నాతో క్లీనింగ్ చేపిస్తున్నారు. ఓకే. ఆ గురువు మీద చాలా కోపంతో ఉండేవాడిని. ఫస్ట్ ఆయన వివక్ష చూపిస్తున్నాడు, నన్ను వేరుగా చూస్తున్నాడు, మిగతా వాళ్ళకేమో నేర్పిస్తున్నాడు అనుకునేవాడిని. కానీ 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత గురువు చెప్పారు, ఇది నువ్వు ఫస్ట్ కర్మయోగం కూడా నిష్కామ సేవ చేయడం నేర్చుకోవాలి నువ్వు. ఓకే. నీ ఇన్నర్ ప్యూరిటీ రావాలి. ఈ జ్ఞానం తీసుకోవాలంటే ఇన్నర్ శుద్ధి కావాలి. ఓకే. అప్పుడు నేర్చుకున్న తర్వాత ఆ మాస్టరు నాకు ధ్యానము ఇవన్నీ నేర్పించారు. ఓకే. ఆ జన్మంతా బాగా ధ్యాన సాధన, బుద్ధిస్ట్ విజ్డమ్ అనమాట. మేమంతా బుద్ధుడి యొక్క ఆ టీచింగ్స్ని బాగా ఆకలింపు చేసుకుని బాగా ఫాలో అయ్యేవాళ్ళం. సో 45 సంవత్సరాలప్పుడు ఒకరోజు నేను అన్కాన్షియస్గా పడిపోయాను. అంటే మూర్చపోవడం అంటాం కదా, మూర్చ అంటే ఇట్లా అన్కాన్షియస్గా పడిపోయాను. ఓకే. కానీ నేను కింద పడిపోయినట్టు నాకు స్పృహ ఉంది, ఎరుక ఉంది. అది మిట్ట మధ్యాహ్నం సమయం. ఓకే. చాలామంది మా మాంగ్స్ అంతా కూడా చూసి నేను చనిపోయారు అనుకున్నారు. ఓకే. ఏం చేశారంటే నా శరీరాన్ని కాస్త ఆ గుట్ట మీద వేస్తారు, ఆ రాళ్ళ మీద వేస్తారు. టిబెట్లో బాడీస్ని క్రిమేట్ చేయము, దహన క్రియలు ఏమీ చేయరు. ఓకే. వాళ్ళు ఏం చేస్తారంటే రాబందులకి, పక్షులకి ఆహారంగా వేసేస్తారు బాడీని. ఈ బాడీని పాతిపెట్టరు. ఓకే. సమాధిలో పాతిపెట్టడం అని ఏముండదు. వాళ్ళ బిలీఫ్ ఏంటంటే ఈ శరీరం కూడా చనిపోయిన తర్వాత వేరే జీవాలకి ఆహారంగా ఉపయోగపడుగాక, రాబందులు పాపం తిండి లేక ఉంటాయి, వాటికి ఇది వేసేస్తారు అన్నమాట. వాళ్ళ శరీరాన్ని అక్కడ చక్కగా వదిలేస్తారు. ఓకే. సో నేనేమో ఇంకా చావలేదు, ఓన్లీ మూర్చిపోయాను అంతే. అంటే ఇట్లా అన్కాన్షియస్ అయిపోయాను. ఓకే. ఆ రాబందులు వచ్చి నన్ను ఒక్కొక్కటి పొడిచి తింటుంటే నా శరీరం తెలుస్తుంది, ఆ స్పందనలు తెలుస్తున్నాయి. ఆ చావు అనేది కాన్షియస్ డెత్ ప్రాసెస్సే జరిగింది. ఓకే. నేనేమో అరవాలనుకుంటున్నాను, నేను చావలేదు, నన్ను లోపల తీసుకురండి మొనాస్ట్రీకి అని అంటున్నాను. నేను వాళ్ళకి వినపడట్లేదు, ఎందుకంటే నా నోటి నుంచి రావట్లేదు మాట. ఓకే. చాలా కాన్షియస్గా ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది. అవి ఫస్ట్ నా పొట్టని చీల్చి ఆ కాళ్ళతో ఆ లోపల ఉండే అన్నిటిని తీసుకొని తింటున్నాయి అనమాట అన్నీ. ఓకే. కానీ ఒక పక్కన ఆనందం, వాటి ఆహారంగా నేను అయ్యాను. సైమల్టేనియస్గా డ్యూయల్ ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. అంటే ఆనందం ఉంది, మళ్ళీ నా జన్మేమో అలా అబ్రప్ట్గా ఎండ్ అయిపోయింది. అంటే వాళ్ళు కొంచెం చూస్తే నాకు చనిపోలేదని వాళ్ళు తెలుసుండేది. సో ఆ జన్మ అలా కాన్షియస్ డైయింగ్ ప్రాసెస్ అనేది, మరణము ఎలా సంభవిస్తుందో, నేను పెయిన్ఫుల్ డెత్ అనేది ఎలా ఉంటుంది. ఓకే. కానీ నేను శరీరాన్ని 1 అవర్ తర్వాత వదిలేశాను. ఓకే. బయట నుంచి చూసుకున్నప్పుడు నాకు అప్పుడు ఆ శరీరం అయిపోయింది, దీని డ్యూటీ అయిపోయింది. బాడీ అద్దె కొంప వదిలేసాను. ఇప్పుడు ఇంకో న్యూ హౌస్ ఎత్తుకుందాము, ఇంకో రెంటెడ్ హౌస్లో వెళ్ళాలంతే. అంతే. ఆ జన్మలో నా మూటలు ముళ్ళలు అన్నీ సర్దేసుకున్నాను. అంటే జ్ఞానం, మనం ఏదైతే అనుభవిక జ్ఞానం, ఏ అనుభవాలు పొందుంటామో ఆ జన్మలో అన్నీ వేసుకుని వస్తుంటాం. మళ్ళీ ఇంకొక జన్మలోకి ఎంటర్ అవుతాం, ఇంకొక అద్దె కొంపలోకి వెళ్తాం అంతే. సో అట్లా అయిపోయింది అనమాట అది. సో అలా ఉంటాయి. సో ఇట్లాంటి ఎన్నో మరణాలు చూసుకున్నాను నేను, ఎన్నో జన్మల మరణాలు. ఒక రాజుగా ఉన్నప్పుడు శత్రురాజులు నన్ను సరౌండ్ చేసి, అంటే ఒక వ్యూహ రచనతో వాళ్ళు నన్ను ఎలా అటాక్ చేశారు అనేది కూడా నేను, ఆ మరణం కూడా పెయిన్ఫుల్ మరణమే. మరణం పెయిన్ఫుల్ అయినప్పటికీ కానీ నాకు
డెత్ తర్వాత పెయిన్ లేదు. ఓకే. ఆ క్షణికం, ఆ బాడీలో వచ్చిన పెయిన్ చాలా క్షణికం అనమాట. అంటే ఆ మూమెంట్లో వాళ్ళు కత్తిని నా పొట్టలో పొడిచాడు, ఒకడు వెనుపూసలో పొడిచాడు, ఒకడు ఈ విధంగా పొడుస్తున్నారు. ఓకే. ఆ రాజులంతా అటాక్ చేశారు నన్ను. ఓకే. శత్రురాజులు మూకుముడిగా అటాక్ చేసినప్పుడు. సో ఈ మరణం కూడా ఒక అద్భుతమే, ఎందుకంటే ఒక అనుభవం అది. ఓకే. ఎందుకంటే ఎన్ని రకాల మరణాలు ఉన్నాయో నేను అన్నీ ఈ మరణాంతర జీవిత అన్నీ స్టడీ చేశాను నా జన్మల అనుభవంతో. ఓకే. ఎన్నో జన్మల్లో ఎన్నో పుట్టుకలు, ఎన్నో చావులు. ఆ చావుల్లో కొన్ని ఇట్లాంటి చావులు. ఒకసారి ఒక జన్మలో నేను పైనుంచి పర్వతాన్ని నుంచి కింద పడి చనిపోయాను అనమాట. ఓకే. పైనుంచి కింద పడిపోయి తల పగిలి చనిపోయాను. మ్మ్. అది యాక్సిడెంట్లో కాలు జారి పడిపోయాను. ఓకే. సో అది కూడా ఒక అనుభవమే. అంటే మనం ఎరుకుతో ఎలా జీవించాలో ఆ జన్మ నేర్పించింది. ఓకే. అంటే ఎరుకుతో ఉండాలి. ఆ పర్వతాన్ని ఎక్కాను ఒక ట్రెక్కింగ్ చేసుకుంటూ. ఎరుకుతో లేకుండా బాగా నేను అన్నీ ఉన్నాయని చెప్పేసి కాలు జారిపోయింది, పడిపోయాను. ఓకే. ఒక జన్మలో ఈ హిమాలయ పర్వతాల్లోనే మంచు పర్వతాల్లో ధ్యానం చేసుకుంటున్నా. ఓకే. నా చుట్టూరా మంచు ఉంది. ఆ మంచు కాస్త ఒకసారి కొల్లాప్స్ అయిపోయింది. ఆ కేవ్ కొల్లాప్స్ అయిపోయింది మొత్తం. నేను ఆ లోపల ఉండిపోయాను. నేను లోపల నుండి బాడీ వెకేట్ చేశాను. ఇది ఇంకొక చావు. ఎన్ని రకాల చావులో, కానీ అన్నీ చూసుకున్న తర్వాత నాకు నవ్వొచ్చింది. చావు లేదని కదా. ఒక డ్రామా ఎండ్ అయిపోయింది, ఎస్ సార్. ఇంకొక డ్రామా స్టార్ట్ చేసుకుంటాము. ఒక నాటకం అయిపోయింది, ఇంకొక నాటకం. మనం ఈ జగన్నాటకం అర్థమైపోద్ది. ఈ జగత్ అనేది పెద్ద నాటకము. ఈ నాటకంలో ప్రతి నాటకం ఒక అద్భుతంగా మనం జీవించాలి, అదనమాట. సో ఎన్నో చావులు, ఎన్నో పుట్టుకలు, కానీ జీవితం ఎప్పుడూ ఆగదు.